అందరికీ నమస్కారం. కథలపల్లికి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమైన అన్వేషణ 103 విందాం. బయటికి ఇలా నవ్వుతున్నా చైతు మనసులో చాలా బాధపడుతున్నాడని అర్థం చేసుకున్న సమీర ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. మౌనంగా ఉన్న సమీర వైపు చూస్తూ వెళ్దామా అన్నాడు చైతు. సరే అంటూ దేవ్ వైపు ఒకసారి చూసి చైతు వెనక నడిచింది సమీర. వెళ్తున్న సమీర వైపే చూస్తూ, జీవితంలో 2 సార్లు నిన్ను దూరం చేసుకున్నాను, ఇకపై నిన్ను ఎన్నటికీ నా నుండి దూరం కానివ్వను అనుకున్నాడు మనసులో దేవ్. అంతలో తనకు అప్పగించిన పని చేసుకుని లోపలికొచ్చిన అమర్, వదినేది అని అడిగాడు. మధు కూడా అక్కెక్కడ బావగారు అంటూ చుట్టూ వెతుకుతోంది. దేవు జరిగిందంతా చెప్పి నవ్య దగ్గరికి చైతన్యతో వెళ్ళింది అన్నాడు. అదేంటన్నయ్య, వదిన్నలా ఎటువంటి సేఫ్టీ లేకుండా పంపించావు అన్నాడు కంగారుగా బయటకు నడుస్తూ. మధు ఏం మాట్లాడకపోయినా తన ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా అదే. అమర్ మధుల ముఖాలు చూసిన దేవ్, మీరు కంగారు పడకండి, తన సేఫ్టీ గురించి నేను ముందే ప్రికాషన్స్ తీసుకున్నాను, ఇప్పుడు మనం కూడా తన వెనకే వెళ్తాం, పదండి అంటూ బయటికి నడిచాడు దేవ్. సమీర చైతు ఇద్దరూ బైక్ మీద నవ్య చెప్పిన ప్లేస్కి చేరుకున్నారు. కింద నుండి పైకి వస్తున్న వాళ్ళని చూసిన నవ్య మనిషి పరుగున వెళ్ళి ఆమెకు విషయం చెప్పాడు. అదంతా విన్న నవ్య, రాణి వచ్చాక పోతుంది పైకి అనుకుంది కన్నింగా నవ్వుకుంటూ. సమీర వస్తోందని తెలుసుకున్న చక్రవర్తి వాళ్లలో భయం వచ్చి చేరింది. ఇప్పుడు ఈమె సమీరని ఏం చేస్తుందో అని. అంతలో సమీరను చైతు సమీర చేయి పట్టుకుని మెట్లెక్కిస్తోంటే జాగ్రత్తగా మెట్లెక్కి పైకొచ్చింది సమీర. పైకొచ్చిన సమీరను చూడగానే బన్నీ పరుగున వెళ్ళి సమీర కాళ్ళను చుట్టేశాడు. మమ్మీ అని ఏడుస్తూ. తన కాళ్ళను చుట్టుకున్న బన్నీ ముందు మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తున్న బన్నీ కళ్ళను తుడుస్తూ, ఏడవకు, అమ్మొచ్చేసింది కదా, నిన్ను తాతయ్య వాళ్ళను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతుంది అందాను నయంగా. ఆ మాటకి, హహ, ఏంటి తీసుకెళ్లేది, ఇది నా అడ్డ, నేను చెప్పే వరకు ఒక్క పురుగును కూడా వీళ్ళు బయటకు వెళ్ళనివ్వరు అంది తన చుట్టూ ఉన్న రౌడీల వైపు చూస్తూ నవ్య. ఆ మాటకి ఆమె వైపు కోపంగా చూసిన చైతు బన్నీని ఎత్తుకుని వాడి పసుపుగ్గలపై ముద్దు పెట్టుకుంటూ, నేను కూడా వచ్చానుగా, అమ్మకు సాయంగా ఉండి మిమ్మల్ని అందరినీ మన ఇంటికి తీసుకెళ్తాను, సరేనా, ఏడవకు, ముందు చాక్లెట్స్ తిను అంటూ పాకెట్లో ఉన్న చాక్లెట్స్ ఓపెన్ చేసి బన్నీ నోటికి అందించాడు. బన్నీ ఏడుస్తూనే చాక్లెట్స్ తింటున్నాడు, తల్లి చైతు ఇద్దరు ఇచ్చిన భరోసాతో. బన్నీ ఊరుకున్నాడని గమనించిన సమీర నవ్య వైపు తిరిగి చూస్తూ, నువ్వు చెప్పినట్టుగానే నేను దేవుగారి నుండి బన్నీని తీసుకుని దూరంగా వచ్చేసాను. నా పరంగా నేను మన ఛాలెంజ్ని బ్రేక్ చేయలేదు కాబట్టి ఛాలెంజ్లో నేనే విన్ అయ్యాను. సో నువ్వు దేవుని మాకు ఇచ్చేసి వెళ్ళిపోవడం సమంజసం అంది. దానికి నవ్య పెద్దగా నవ్వుతూ, యామ్ ఐ లుక్ లైక్ ఏ ఫూల్ అని అడిగింది. తను అంటున్నదేంటో అర్థం కాక ఆమె వైపే చూస్తోంది సమీర. నేనేమీ ఫూల్ని కాదు, దేవుని నీకు ఇచ్చేసి నీ కాళ్ళు మొక్కుతా బాంచనని చెప్పడానికి అంది మళ్ళీ పెద్దగా నవ్వుతూ. ఆ మాటతో నవ్య ఏం చెప్పాలనుకుంటోందో అర్థం చేసుకున్న సమీర, అంటే నువ్వు ఛాలెంజ్లో చెప్పినట్టు చేయవా అని అడిగింది. నో, అయినా నిన్ను దేవుని నుండి దూరం చేయడానికే ఆ ఛాలెంజ్, అంతేకాని నేను దూరం అవడానికి కాదు అంది పొగరుగా. ఓ సరే, ఇప్పుడు నువ్వు ఫైనల్గా ఏమంటావు అంది సమీర హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడి చూస్తూ. ఏమీ అనను, చేస్తాను అంటూ తన మనుషులకు సైగ చేసిందామె. వెంటనే చైతు చుట్టూ సమీర చుట్టూ 4 రౌడీలు రౌండ్గా తిరుగుతున్నారు. అది చూసిన సమీర, వాట్ ఆర్ యూ డూయింగ్ నవ్య అంది కోపంగా. ఏం లేదు, జస్ట్ నిన్ను నీ వాళ్ళని చంపేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే నా పని అంది చేతులు దులుపుకుంటూ. ఆ మాటకి, హౌ డేర్ యూ నవ్య, నువ్వు ఇలా చేస్తే దేవు చూస్తూ ఊరుకుంటాడు అనుకోకు అంది కళ్ళెర్ర చేసి. అసలు నేను ఇలా చేస్తున్నట్టు చేసినట్టు దేవుకి తెలిస్తే కదా అంది నవ్య నవ్వుతూ. ఎందుకు తెలీదు, ఎప్పుడో తెలిసింది, అంతెందుకు ఇప్పుడు కూడా తెలుస్తూనే ఉంది. దేవుకే కాదు బెంగళూరు మొత్తానికి తెలిసిందంటూ రేడియో స్టూడియోలో ఉండే వాకీటాకీ లాంటిది జేబు నుండి తీసి చూపించాడు చైతు. అది చూస్తూనే, ఏం చేసావు నువ్వు,
ఏంటది అంది కోపంగా నవ్య. ఇదా అంటూ తన చేతిలో ఉన్నదాన్ని నోటి దగ్గర పెట్టుకుని, ఇదండి బెంగళూరు వాసులారా, ఇలాంటి వెన్నుపోటు పొడిచేవారు కూడా మన చుట్టూ ఉంటారు, అందుకే తస్మాత్ జాగ్రత్త అన్నాడు దాన్ని ఆఫ్ చేస్తూ. అంతే, కోపంతో ఊగిపోయిన నవ్య చైతు ఏం చేశాడో అర్థం చేసుకుని తన వాళ్ళని ఇంకొంతమందిని చైతు మీదకు పంపించింది. తన మీదకు వచ్చిన వాళ్ళతో ఫైట్ చేయడానికి అన్నట్టుగా బన్నీని సమీర చేతికి అందించి షర్ట్ కప్స్ మడత పెడుతూ నవ్య వైపు చూసి, నీ గురించి ఇప్పుడు మాకే కాదు యావత్ సిటీకి మొత్తం తెలిసింది. నువ్వు మమ్మల్ని ఏం చేసినా నిన్నీ జనం పోలీసులు అస్సలు వదలరు, జాగ్రత్త అన్నాడు కన్నింగా నవ్వుతూ. అంతవరకు వస్తే నేనేం చేయడానికైనా సిద్ధమే అంటూ సమీర చేతిలోని బన్నీని లాక్కుంది నవ్య. ఆ హఠాత్ పరిణామానికి సమీర్ ఒక్కడుగు ముందుకు వేసి, నా బన్నీ అంది కంగారుగా. వీడు నీ బన్నీ కాదు, ఇప్పుడు నా బన్నీ అంటూ 2 అడుగులు వెనక్కి వేసింది నవ్య. వాడిని ఏం చేయకు అంటున్నారు చక్రవర్తి వాళ్ళు. ఏం చేయను, జస్ట్ నాతో పాటు తీసుకెళ్తాను టు హెవెన్ అంది సైకోలో నవ్వుతూ. అంతే, ఆ మాటకు అందరూ ఫ్రీజ్ అయిపోయారు. అవును, ఇంత జరిగాక దేవుని ముఖం అస్సలు చూడ్డు, పైగా నన్ను పోలీసులకు కూడా అప్పచెప్తాడు. దేవు నాకు దూరం అయితే నేను భరించలేను. నా బాధను దేవుకు కూడా చూపాలంటే ఇంతకన్నా నాకు మరో మార్గం లేదంటూ బన్నీతో సహా కిందకు తోగడానికి ట్రై చేసింది నవ్య. అంతే, నవ్య చేతిని పట్టుకుని పక్కకు లాగింది సమీర. నవ్య బన్నీతో సహా నేల మీద పడిపోయింది. అప్పటికే చైతు రౌడీలతో ఫైట్ చేస్తూ వాళ్ళని మట్టి కరిపిస్తున్నాడు. ఇంతలో దేవ్, అమర్ ఇంకా పోలీసులు ఆ బిల్డింగ్ని చేరిపోయారు. అంతవరకు చాటుగా ఉండి అక్కడ జరుగుతున్నదంతా నక్కి నక్కి చూస్తున్న కౌసల్యకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. కానీ ఏదో ఒకటి చేసి సమీరను దేవికి దూరం చేయాలని పథకం రచిస్తోంది. ఇంతలో కింద పడ్డ నవ్య కోడితాచులా లేచి నిలబడి సమీర వైపు కోపంగా చూస్తూ ఆమె బేబీ బంప్ వైపు కసిగా చూసింది. అది కనిపెట్టిన చక్రవర్తి, వద్దు, నా కూతుర్ని ఏం చేయకు, అది కడుపుతో ఉంది అన్నాడు భయంగా. దానికి నవ్య అదోలా నవ్వుతూ సమీరని ఏదో చేస్తానన్నట్టుగా వాళ్ళకి ఇంటెన్షన్ కలిగిస్తూ ఒక్కసారిగా మళ్ళీ బన్నీని ఎత్తుకుని కిందకు దూకపోయింది. ఆఖరి నిమిషంలో అది కనిపెట్టిన సమీర బన్నీని తన వైపుకు లాక్కుంది. నవ్య కూడా బన్నీని తన వైపుకు లాక్కుంటోంది, తన బలాన్నంతటిని ఉపయోగిస్తూ. అంతలో దేవ్, అమర్ ఇంకా మొదలు పైకొచ్చేశారు. అక్కడ జరుగుతున్న చూసిన వారు ముగ్గురు కంగారు గట్టుగా కదులుతుంటే ఒక్కసారిగా సమీర చేతుల్లో ఉన్న బన్నీని మళ్ళీ తన వైపుకు లాక్కుని, ఎవరున్న దగ్గరికి రావడానికి వీల్లేదు, ఒకవేళ వస్తే బన్నీ ప్రాణాలతో బ్రతకడంటూ పక్కనే ఉన్న కత్తిని వాడి మెడ మీద పెట్టి ఎర్రగా మారిన కళ్ళతో వాళ్ళనే చూస్తూ చెప్పింది నవ్య. బన్నీ మెడ మీద కత్తిని పెట్టిన నవ్య వైపు చూసిన అందరూ షాక్తో అలానే నిలబడిపోయారు. బన్నీ పెద్దగా మమ్మీ, డాడా అంటూ ఏడుస్తున్నాడు. అది చూసిన దేవ్, నవ్య, డోంట్ డూ లైక్ దట్, బన్నీని వదిలే, నీకేం కావాలంటే అది నేను ఇస్తాను అన్నాడు. ఎక్కడ నిలబడినవాడు అక్కడే నిలబడి చూస్తూ. అచ్చా, నాకు కావాల్సింది నువ్వు ఇస్తావా? సరే ఇచ్చేసే, నాకు కావాల్సింది నువ్వే నాకు కావాలి, కానీ నువ్వు మాత్రం నన్ను కావాలనుకోవడం లేదు, దాన్ని వీడిని మాత్రమే కావాలనుకుంటున్నావు. అయినా నేను తక్కువ చేశాను? దానికన్నా 100 రెట్లు ప్రేమ నీపై చూపించాను. నువ్వు లేకపోతే నేను లేనని కూడా నీకు ఎన్నోసార్లు చెప్పాను, అయినా నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది నవ్య. ఏడుస్తున్న ఆమెను కూల్ డౌన్ చేయడానికి, అది కాదు నవ్య, ముందు నీ చేతిలో ఉన్న కత్తిని దూరంగా పడేసే, మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం అన్నాడు దేవ్ అడుగు ముందుకు వేస్తూ. దేవ్ ఇంటెన్షన్ అర్థమైన నవ్య, అలాగే ఉండు దేవ్, అడుగు ముందుకు వేయాలనుకోకు, నువ్వు ఒక్కడుగు ముందుకు వేసినా నేనేం చేస్తాను నాకే తెలియదంది కత్తిని బన్నీ మెడకి దగ్గరగా తీసుకెళ్తూ. నో, అలా చెయ్యకు, ఇక్కడే ఉంటాను అంటూ దేవు ముందుకు వేస్తున్న అడుగును అక్కడే ఆపేశాడు. అది అలా నా మాట వినాలి అంటూ గట్టిగట్టిగా నవ్వుతూ, ఇందాకేమన్నావు? నేనేమడిగినా ఇస్తాననేగా, సరే చెప్తాను ఇచ్చేసే అంటూ, నీ ప్రేమను నాకివ్వు, నీ జీవితంలో స్థానాన్ని నాకివ్వు, నీ భార్యగా నీ పక్కన చోటునివ్వు, అంతేకాదు
నీ బిడ్డకు తల్లిగా నాకు తల్లినయ్యే అవకాశం ఇవ్వంది అతని వైపు ఆర్తిగా చూస్తూ. నవ్య మాటలకు కోపం తెచ్చుకున్న దేవ్, నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను నవ్య, నువ్వెప్పుడు నాకు ఒక మంచి స్నేహితురాలు మాత్రమే అని అన్నాడు కోపంగా. ఆ మాటకి నాకు తెలుసు నువ్వు చెప్పేది ఇదే అని. అయినా దీని అంతటికీ కారణం ఆ సమీర. ఆనాడితో నీతో పడుకోవడం వల్లే కదా దాని మాయలో పడి ఇలా మాట్లాడుతున్నావు. లేకపోతే నీకు నేనంటేనే ఇష్టం కదా అంది చిన్నపిల్లలా మాట్లాడుతూ. నవ్య మాటలకి సమీర నవ్య వైపు కోపంగా చూస్తుంటే నవ్య మాత్రం అదేం పట్టించుకోకుండా, సరే అది నీతో పడుకుందనేగా నువ్వు దాన్ని ఇష్టపడ్డావు, అయితే నాతో కూడా పడుకుని చూడు, దానికన్నా నీకు మరింత స్వర్గాన్ని నేను అందిస్తాను, అప్పుడైనా నువ్వు నన్ను నీ దానిగా ఉండనిస్తావా దేవ్ అంది అదోలా చూస్తూ. ఆ మాటకి నవ్య అని గట్టిగా అరిచాడు దేవ్. ఆ అరుపుకి నవ్యతో పాటు అక్కడున్న అందరూ ఉలిక్కిపడ్డారు. నవ్య వైపు కోపం అసహ్యం కలగలిసిన చూపును చూస్తూ, నేను ఇష్టపడింది ప్రేమించింది సమీర మనసును, తన శరీరాన్ని కాదు. అయినా ప్రేమకి కామానికి తేడా తెలియని నీలాంటి దాంతో మాట్లాడడం నాదే తప్పు. ఇంతవరకు నిన్నొక స్నేహితురాలుగా భావించి నా గురించి నీతో అన్ని విషయాలు ఎలా పంచుకున్నానో నాకే అర్థం కావడం లేదు. ఇందాక నువ్వు అన్న మాటకి నీపై అసహ్యం వేస్తోంది అన్నాడు కోపంగా. దేవల తను అవమానించేసరికి అహం దెబ్బతిన్న నవ్య, నన్ను చూస్తుంటే నీకు అసహ్యం వేస్తోందా? సరే, నేనంటే ఇంత అసహ్యం నీ మనసులో పెట్టుకున్నప్పుడు నేను బ్రతికుండడం దండగా. అంతేకాదు, నా సంతోషాన్ని దూరం చేస్తున్న మీ అందరి సంతోషాన్ని దూరం చేసి తీరతానంటూ బన్నీ మెడలో కత్తిని దించుతూ ఉంటే పక్కనే ఉన్న సమీర ఆమె చేతులను బన్నీని తన వైపుకు లాక్కోవడానికి ఆమెతో పెనుగులాడుతోంది. సమీర నవ్యతో పెనుగులాడుతుంటే ఇక్కడ దేవ్, అమర్ ఇంకా చైతులను ఆమెను చేరకుండా రౌడీలు అడ్డుకుంటున్నారు. పెనుగులాడుతున్న సమయంలో అనుకోకుండా ఆ పెనుగులాటలో నవ్యను పక్కకు తోసేసింది సమీర. నవ్య పక్కకి పడబోయి తన కాలికి ఇటుకుబెడ్డ తన్నుకొని 6వ అంతస్తు నుంచి కింద పడిపోయింది నవ్య. అంతే, జరిగిన పరిణామానికి అందరూ షాక్ కొట్టినట్టుగా అయిపోయారు. సమీర అయితే బన్నీని హత్తుకుని ఫ్రీజ్ అయిపోయింది భయంతో. నవ్య కింద పడేసరికి రౌడీలందరూ దేవ్ వాళ్ళని వదిలి అక్కడి నుంచి పారిపోతుంటే పోలీసులు వాళ్ళని పట్టుకుని జీపులోకి ఎక్కించారు. దేవ్ ఫ్రీ అవ్వడంతో ఒక్కసారిగా సమీరను చేరి బన్నీ సమీరను తన గుండెల్లో పొదువుకున్నాడు. చైతూ వెళ్ళి చక్రవర్తి వాళ్ళ తాళ్ళు ఇప్పుతున్నాడు. అమర్ మాత్రం నవ్యకి ఏమైందో అని భయంగా కిందకు చూస్తున్నాడు. కింద పడ్డ నవ్య తల నుండి రక్తం బిలబిలా కారుతోంది. అది చూస్తూనే అమర్ ఒక్క పెట్టెన కిందకు పరుగు తీశాడు. అప్పటికి అదంతా చూస్తున్న కౌసల్య ఎవరికీ తను కనపడకుండా జాగ్రత్త పడుతూ నవ్య దగ్గరికి వెళ్ళింది. నవ్య తలకి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే ఆమెకు దగ్గరగా వెళ్ళింది కౌసల్య. నవ్య కొన ఊపిరితో గిలగిలా కొట్టుకుంటోంది. హాస్పిటల్కి తీసుకెళ్తే బ్రతుకుతుందని గమనించిన కౌసల్య అదే అదనుగా పక్కనే ఉన్న రాయి తీసుకుని నవ్య తలపై ఇంకాస్త గట్టిగా మోదింది. అంతే, గిలగిలా కొట్టుకుంటూ ఉన్న ఆమె ఒక్కసారిగా ప్రాణాలు వదిలేసింది. అదే తనకు కూడా కావాలి కాబట్టి చనిపోయిన నవ్యను చూస్తూ ఇప్పుడుంటుంది అసలు మజా అనుకుంటూ అక్కడి నుంచి పక్కకు పారిపోయి ఎవరికీ కనపడకుండా దాక్కుంది కౌసల్య. పోలీస్ హెడ్ వచ్చి నవ్య ముక్కు దగ్గర చేతి నుంచి ఆమెకు శ్వాస ఆడడం లేదని గుర్తించి ఆమె చనిపోయిందని, దానికి కారణం సమీర్ అని, సమీర్ని అరెస్ట్ చేయమని తన మనుషులను పైకి పంపించాడు. షాక్లో ఉన్న సమీర ఒక్కసారిగా షాక్ నుంచి బయటపడి చుట్టూ భయం భయంగా చూస్తూ నవ్య నవ్య అని గట్టి గట్టిగా అరుస్తోంది. ఆమె చేతుల్లో ఉన్న బన్నీ ఆమె అరుపులకు భయపడుతుంటే బన్నీని తన దగ్గరకు తీసుకుంది మధు. నవ్య గురించి కంగారు పడుతూ కిందకు చూస్తున్న సమీర చేతిని పట్టుకుని మీదకు లాక్కుని తనకేమీ కాదు, నువ్వు కంగారు పడుకు అంటూ ఆమెను కన్సోల్ చేస్తున్నాడు దేవ్. దేవ్ ఎంత కన్సోల్ చేసినా లేదు, తనకి ఏదో అయ్యే ఉంటుంది, తను చనిపోయి ఉంటుందేమో అని భయపడుతోంది సమీర. అంతలో పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చి ఆమె చనిపోయింది, మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అన్నారు సమీర వైపు చూస్తూ. అంతే, ఒక్కసారిగా ఆ మాటలకి దేవుని ఇంకాస్త గట్టిగా హత్తుకుంటూ లేదు లేదు నేనేం చేయలేదు అని వణికిపోతోంది సమీర. సమీర భయాన్ని చూస్తూ డోంట్ ప్యానిక్, నేనున్నానుగా అంటూ
వాళ్ళ వైపు చూసి, "తినని మీరు అరెస్ట్ చేయడానికి వీల్లేదు" అన్నాడు దేవ్ గట్టిగా. "ఇది మా సార్ ఆర్డర్, మీరు కాస్త తప్పుకోండి, లేకపోతే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుందంటూ దేవ్ చొక్కాను పట్టుకుని వణుకుతున్న సమీర చేతికి వేడీలు వేసి వాళ్లతో తీసుకువెళ్తున్నారు పోలీస్ కానిస్టేబుల్స్. అది చూసిన బన్నీ "మమ్మీ" అంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. దేవ్ సమీర ఇంకో చేతిని పట్టుకుని, "నేను తనతో వస్తానని వాళ్ళకి చెప్పి బన్నీ జాగ్రత్త" అని మధుకు చెప్పాడు. వీళ్ళందరూ కిందకి దిగుతుంటే మైఖేల్, అంజు వాళ్ళకి ఎదురుపడ్డారు. సమీర చేతికి సంకెళ్ళు ఉండడం చూసిన అంజు, "ఏం జరిగింది? అక్కను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు?" అంది కంగారు పడుతూ. ఆమెకి ఏం సమాధానం చెప్పకుండా ఆమెను అడ్డు తప్పుకోమని సమీరన్ పోలీస్ చీఫ్ వైపు తీసుకెళ్తున్నారు కానిస్టేబుల్స్. "అసలు ఏం జరిగింది బావగారు?" అంటూ దేవ్ వైపు చూసిన అంజు వైపు కోపంగా చూస్తూ సమీరతో ముందుకు నడిచాడు దేవ్. దేవ్ కోపానికి కారణం అర్థం చేసుకున్న అంజు, మైఖేల్ సైలెంట్ అయిపోయారు. దేవ్ సమీరతో సహా పోలీస్ జీప్లోకి ఎక్కడానికి వస్తుంటే, "మీరెక్కడికి దేవ్ గారు?" అన్నాడు ఆఫీసర్ హెడ్. "నేను నా భార్యతో స్టేషన్కి వస్తానన్నాడు దేవ్." "అలా రావాలంటే మా వెనుక రండి, మా జీప్లో రాకూడదంటూ సమీరన్ జీప్ ఎక్కించమని కానిస్టేబుల్స్కి సైగ చేసి తను డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు ఆ హెడ్ పోలీస్ ఆఫీసర్. సమీర దేవ్ చొక్కాని గట్టిగా పట్టుకుని, "నన్ను వదిలిపెట్టొద్దు దేవ్ గారు" అంటూ ఏడుస్తోంది. "నిన్ను వదిలిపెట్టను, నీ వెనకే వస్తాను, నువ్వు కంగారు పడకు" అంటూ దేవ్ చొక్కాని పట్టుకుని సమీర చేతిని బలవంతంగా విడిపించి జీప్లోకి ఎక్కించారు వాళ్ళు. "దేవ్ గారు, దేవ్ గారు" అంటూ ఏడుస్తూ జీప్ ఎక్కి కూర్చుంది సమీర. సమీర వాళ్ళ జీప్ వెనుకే తన కారులో కూర్చున్న దేవ్ వాళ్ళ జీప్ను ఫాలో అవుతూ ముందుకు వెళ్తున్నాడు. దేవ్ వెనకే మిగతా ఫ్యామిలీ కూడా వేరే కారులో వాళ్ళనే ఫాలో అవుతున్నారు. అదంతా స్తంభం వెనుక దాక్కుని చూస్తున్న కౌసల్య ముఖంలోకి నవ్వొచ్చి చేరింది. మన తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల వాళ్ళకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.